అంటే చాలు ఓ కొత్త పార్టీ పుట్టుకొస్తూ ఉంటుంది. ఇక్కడ విలక్షణ ఓటర్లు ఎప్పుడూ కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అందుకే నాయకులు కొత్త పార్టీలతో ఓటర్ల ముందుకు వస్తూ ఉంటారు. చాలా పార్టీలు మధ్యలోనే జెండా పీకేశాయి. కొన్ని మాత్రమే జనాదరణతో ముందుకు సాగుతున్నాయి. ఏపీలో పార్టీల ప్రస్థానంపై ఏపీ 24/7 స్పెషల్ రిపోర్ట్. ఏపీలో నిత్యం కొత్త రాజకీయ శక్తులు, వ్యక్తులు అవకాశాలు వెతుక్కోవటం అత్యంత సహజ ప్రక్రియగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. 1983 తర్వాత తెలుగు నేలపై ప్రాంతీయ పార్టీల జోరు మొదలైంది. వాటిలో కొన్ని ఎన్నికల క్షేత్రంలో బలం నిరూపించుకోగా మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి నుంచి 1983 వరకు ఇక్కడి రాజకీయాలు దాదాపుగా ఏకపక్షంగా సాగాయి. అనంతర కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు బలంగా ఉండేవి. ఫిరాయింపులు, చీలికలతో వామపక్షాలు క్రమంగా బలహీనపడి కాంగ్రెస్ ఆధిపత్యం పెరిగిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరుతో ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ఎన్జీ రంగా నేతృత్వంలోని కృషికార్ లోక్ పార్టీ కూడా అప్పటి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు సంపాదించాయి. 1955లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, కృషికార్ లోక్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ యునైటెడ్ కాంగ్రెస్ పేరిట పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత ఏడాది ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఎన్ని పార్టీలు ఏర్పడుతున్నా మళ్లీ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ వరుసగా కాంగ్రెస్ పాలనలోనే ఉండిపోయింది. ఇలాంటి సమయంలో సినీ నటుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో 1983లో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ 203 స్థానాలు గెలుచుకుని తొలిసారి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీని 1995లో చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్న తరువాత కొద్ది కాలానికి ఎన్టీఆర్ మరణించారు. ఎన్టీఆర్ మరణం తరువాత ఆయన భార్య లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీని నెలకొల్పారు. అనంతర కాలంలో ఆమె పార్టీ ప్రజల్లో అంతలా ప్రభావం చూపలేకపోవడంతో ఎన్టీఆర్ టీడీపీలోని నేతలంతా తెలుగుదేశం సహా వివిధ పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు చర్యలను నిరసిస్తూ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ కూడా అన్న తెలుగుదేశం పేరిట పార్టీ పెట్టారు. అయితే అతి తక్కువ కాలంలోనే దాన్ని రద్దు చేసి తెలుగుదేశంలో చేరిపోయారాయన. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిగా పేరు తెచ్చుకుని భారీ అభిమాన గణాన్ని కూడగట్టుకున్న చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. నటుడిగా పెద్ద సంఖ్యలో అభిమానులున్న వ్యక్తి కావడంతో రాజకీయంగా ఆయన ప్రభావం చూపిస్తారు అన్న అంచనాలతో ప్రధాన పార్టీల నుంచి చాలా మంది ప్రజారాజ్యంలో చేరారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాల్లో గెలుపొందింది. అయితే 2 ఏళ్లలోనే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చిరంజీవికి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశమూ దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కచోట విజయం సాధించలేకపోయారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. 2018లో కాంగ్రెస్ లో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని కూడా రద్దు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇతర పార్టీలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. చీరాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కూడా 2014లో సొంతంగా నవోదయ పార్టీని స్థాపించి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన టీడీపీలో చేరిపోయారు. ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు.
2019 ఎన్నికల్లో సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ప్రధాన పార్టీల్లో ఒకటిగా బరిలో దిగారు. తెలుగుదేశం తర్వాత ఆ స్థాయిలో జనాదరణ పొందింది వైఎస్ఆర్సీపీయే. ఈ రెండు పక్షాల బాటలోనే నటుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన జనసేన ఈసారి వామపక్షాలు బీఎస్పీల దన్నుతో ఎన్నికల బరిలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం ఏర్పడిన పార్టీల్లో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికైతే 3 పార్టీలు మాత్రమే బరిలో ఉన్నాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పుడు త్రిముఖ పోరు కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం ఈ 3 పార్టీలు రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాయా లేక ఏదో ఒకటి కనుమరుగయ్యే ప్రమాదముందా? కాలమే తేల్చాలి.